హలో ఎవ్రీవన్. లూప్స్ ప్లేలిస్ట్‌లో మనము ఇంకో లీడ్ కోడ్ క్వెషన్‌ని ఎలా టాకిల్ చేయాలో చూద్దాం. అండ్ లూప్స్ కాబట్టి చిన్న చిన్న క్వెషన్స్ తీసుకొని ఈజీగా ఆ లీడ్ కోడ్ అర్థం అవ్వాలి కాబట్టి ఆ ప్లాట్‌ఫామ్‌ని చిన్న చిన్న క్వెషన్స్ చేస్తున్నాం. బట్ వన్స్ మనము డీఎస్ఏకెళ్ళిన తర్వాత డీసెంట్ క్వెషన్స్‌ని టాకిల్ చేద్దాము. ఓకేనా? డీసెంట్ అమౌంట్ ఆఫ్ క్వెషన్స్‌ని టాకిల్ చేద్దాము. అండ్ ప్రతి డేటా స్ట్రక్చర్ కూడా అంతే. ఇది జస్ట్ లీడ్ కోడ్‌కి ఒక బేసిక్ ఇంట్రో లాగా అనుకో. సో ఈ క్వెషన్ ఏంటో చూడు. నెంబర్ ఆఫ్ స్టెప్స్ టు రెడ్యూస్ a number to 0 అంటున్నాడు. ఏంటిది? గివెన్ ఎన్ ఇంటీజర్ నమ్. ఓకే. వాడొక ఇంటీజర్ నమ్ ఇస్తాడంట. చూడు, ఒక ఇంటీజర్ నమ్ ఇచ్చాడు. కూల్. రిటర్న్ ద నంబర్ ఆఫ్ స్టెప్స్ టు రెడ్యూస్ ఇట్ టు 0. సి ఇంటీజర్‌ని రిటర్న్ చేయాలి మళ్ళా. ఆ స్టెప్స్ లైక్ ఏమంటున్నాడు? ఎన్ని స్టెప్స్‌కి ఆ నంబర్‌ని 0కి ఎళ్ళగలదనేది చెక్ చేయమంటున్నాడు. ఎలా? కండిషన్స్ అని చూడు. ఇన్ 1 స్టెప్ ఇఫ్ కరెంట్ నంబర్ ఈస్ ఈవెన్ అయితే డివైడెడ్ బై 2 చేయమంటున్నాడు. అంటే ప్రెజెంట్ ఉన్న నంబర్ ఈవెన్ అయితే దాన్ని డివైడెడ్ బై 2 చేయమంటున్నాడు. అదర్‌వైజ్ సబ్‌ట్రాక్ట్ 1 అంటే ఆ నంబర్‌లో నుంచి ఇప్పుడున్న ప్రెజెంట్ నంబర్ ఈవెన్ అయితే ఆ నంబర్‌ని బై 2 చేయమంటున్నాడు. ఇది ఒక స్టెప్పు. ఇదొక స్టెప్పు. ఇఫ్ ఇన్ కేస్ ఆ నంబర్ అనేది ఆడ్ అయితే వాడేమంటున్నాడు? ఆ నంబర్ -1 చెయ్యి. ఇది కూడా ఒక స్టెప్పే. సో, ఫైనల్‌గా వాడికేం కావాలి? ఇలా, ఇలా నువ్వు చేసే ప్రాసెస్‌లో ఎన్ని స్టెప్స్ పడతన్నయి ఆ నంబర్ 0కి రాడానికి. ఓకే. క్వెషన్ అర్థమైందా? ఇప్పుడు కన్‌స్ట్రెయింట్స్ ఏంటో చూద్దాము. కన్‌స్ట్రెయింట్స్ తెలియకుండా డైరెక్ట్‌గా ఎళ్తావా? ఎళ్ళకూడదు. చూడు, సపోజ్ ఇక్కడ చూడు ఒక ఎగ్జాంపుల్‌తో చూద్దాం ఫస్టు. ఎగ్జాంపుల్ ఏమిచ్చాడు? 14 ఇచ్చాడు. 14 అనేది ఈవెన్ కదా! స్టెప్ 1 ఇప్పుడు. లైక్ 14 అనేది ఈవెన్ కదా! బై 7 చెయి. సో, ఒక స్టెప్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇది ఆడ్ కదా! అంటే -1 చెయి. సో, స్టెప్ 2 అయింది. ఇది ఎంత? ఇక్కడ అదే చూడు. 14 ఈవెన్ కాబట్టి బై 2 చేస్తే 7 వచ్చింది. బట్ ఇది స్టెప్ 1 అయిపోయింది. నువ్వు బై 2 చేసినా, -1 చేసినా ఒక స్టెప్ కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఎంత? 7. ఈ 7 అనేది ఆడ్ కదా! సబ్‌ట్రాక్ట్ 1 చెయ్యి. సో, 6 అయింది. ఇది కూడా ఒక స్టెప్. సో, 6ని కాస్త ఈవెన్ కాబట్టి బై 2 చేశాడు. అలా చేస్తా ఉంటే సిక్స్త్ స్టెప్‌కి ఆ నంబర్ 0 అయింది. కాబట్టి నేను ఆ 6ని రిటర్న్ చేయాలి. అంటే ఏ స్టెప్ నంబర్‌కి నా నంబర్ 0 వచ్చిందనే స్టెప్. ఇక్కడ చూడు 4కి రిటర్న్ అయిందిగా 4. కూల్. సో, కన్‌స్ట్రెయింట్స్ ఒకసారి చూద్దాము. సీ నంబర్ ఎంత పెద్దదయ్యుండొచ్చు? ఇప్పటిదాకా నువ్వు నేను ఏ లూప్ చెప్పినా ఎన్‌ని 1000 లేకపోతే 10,000 అనుకుంటున్నా. ఇక్కడ చూడు 10^6 అంటున్నాడు. అంటే 1, 2, 3, 4, 5, 6 ఎంత? 10,00,000 ఇన్‌పుట్ ఇస్తాడు. చూసావా ఎంత పెద్దది ఇస్తున్నాడో? సో, ఇలా ఉంటాయి. కన్‌స్ట్రెయింట్స్ చూసే నువ్వు నెక్స్ట్‌కెళ్ళాలి. మరి దీన్ని డైరెక్ట్‌గా రాద్దాం, కన్సోల్‌లో రాద్దామా? ఈ క్వెషన్‌ని ఒక్కసారి ఎలా కన్సోల్‌లో నుండి ఇక్కడికి తెప్పించి చూద్దాము. కాపీ చేసి అదే మెథడ్‌ని నేను నా కోడ్‌లో పేస్ట్ చేస్తున్నా. నాకు డైరెక్ట్‌గా లీడ్ కోడ్‌లో ఎళ్ళడం రావట్లేదంటే ఓకే. ఇట్లనే చెయ్యి. ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ ఇక్కడ ఒక నంబర్‌ని ప్రింట్ చేయాలా? లైక్ వాడికివ్వాలా ఫస్ట్ ఇనీషియల్‌గా 14 అనుకుందాము. దెన్ నేను నంబర్ ఆఫ్ స్టెప్స్‌ని డైరెక్ట్‌గా ఇక్కడ కాల్ చేస్తున్నా. ఈ పాటికి నీకు చిన్న చిన్న డీటెయిల్స్ డౌట్ ఉండకూడదు. అండ్ దెన్ ఇక్కడేం చేస్తున్నా? వైల్ నంబర్ గ్రేటర్ థాన్ 0 అయితే ఎందుకు నంబర్ మారుతా ఉండిద్ది గదా! ప్రతిసారి 14 కాస్త తక్కువ అంటే 0 వచ్చేదాకా రిపిటేషన్ వర్క్. నేనేం చేయాలి? ఇఫ్ నంబర్ గాని మాడ్యులో 2 అంటే లైక్ ఈవెన్ అయితే నేను ఆ నంబర్‌ని బై 2 చేస్తా. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే హ్మ్. నంబర్‌లో నుండి ఒకటైనా తీసేసేది. అండ్ ఇలా ఎన్ని సార్లు జరిగింది అనేది గూడా నాకు ఒక కౌంటర్ కావాలి గదా! సో, దాన్ని 0 అనుకుందాం ఇనీషియల్‌గా. ఈ రెండిట్లో ఏ స్టెప్ జరిగినా లైక్ మొ ఈవెన్ అయినా, ఆడ్ అయినా నేను స్టెప్ కౌంట్ చేయాలి గదా! అంతేగాని ఈవెన్ అయితేనే కౌంట్ చేస్తా, ఆడ్ అయితే కౌంట్ చేయనని లేదు గదా! ఇప్పుడు వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఏంటి? నేను ఆ కౌంటర్‌ని రిటర్న్ చేయడమేనా? ఆ కౌంటర్ ఇక్కడ తీసుకునిద్దా? అంటే డైరెక్ట్‌గా అది ప్రింట్ చేస్తున్నానా? సీ ఒకసారి రన్ చేస్తున్నా దీన్ని. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ కూడా మ్యాచ్ అయితే అప్పుడే అక్కడ పేస్ట్ చేసుకో. 6 వచ్చింది. సో, నాకు తెలిసి మనకి ఆన్సర్ ప్రాపర్‌గానే వచ్చింది. ఇప్పుడేం చేస్తున్నా చూడు. ఇదే కోడ్‌ని యాజ్ ఇట్ ఈజ్ ఈవెన్ దో స్టాటిక్ ఉన్నా గాని నేను యాజ్ ఇట్ ఈజ్ అక్కడ పేస్ట్ చేశాను. రన్ చేస్తున్నా. స్టిల్ వర్క్ అయ్యిద్ది. ఓకే. వర్క్ అయింది.
అని ఒకసారి సబ్మిట్ చేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఏ స్టెప్‌లో అయినా, ఎక్కడైనా నాకు ఎర్రర్ ఉంటే, లైక్ ఏదైనా రాంగ్ అవుట్‌పుట్ వచ్చినా, ఆ పర్టిక్యులర్ టెస్ట్ కేస్ నాకు చూపించిద్ది. ఓకే. సపోజ్ ఇక్కడ చూడు -1 పెట్టా. మనకి ఎర్రర్ రావాలి కాబట్టి. ఇప్పుడు ఎలా చూడాలి? ఒక టెస్ట్ కేసెస్‌ని ఎలా అర్థం చేసుకోవాలనేది చూడు. 14 అనే ఇన్‌పుట్ ఇస్తే అవుట్‌పుట్ 5 వచ్చిందంట. కానీ ఎక్స్‌పెక్టెడ్ 6 అంట. ఈ ఎక్స్‌పెక్టెడ్ ఏంటి? వాడికి కావాల్సిన రిజల్ట్. అవుట్‌పుట్ ఏంటి? నీకొచ్చే రిజల్ట్. ఓకే. సో, యాహ్! అలా ఒక ప్రాబ్లమ్‌ని మనం టాకిల్ చేస్తాము. సో, థాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ.